నమస్తే. మొన్న కర్ణాటకలో నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. సో మాట్లాడదాం. ఇక మరికొన్ని రోజుల్లోనే ఎంపీ ఎలక్షన్స్ కూడా జరగబోతా ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. సో ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం అక్కడ కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో? సో ఏం చెప్తారు? మరి కొద్ది రోజుల్లోనే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు ఎంపీ ఎలక్షన్స్కి? అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం అని మేమేం అనుకోవట్లేదు. గతంతో పోల్చుకుంటే మా ఓటు బ్యాంక్ స్థిరంగా పెరిగింది. గతంలో 7% ఉంటే ఇప్పుడు 14% ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో మేము తెచ్చుకున్నాము. మేము ఊహించినటువంటి స్థానాలు గెలిచినాం, 8 స్థానాలు గెలిచినాము. ఇంకా మేము ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నటువంటి స్థానాలు కనుక గెలిచి ఉండుంటే డెఫినెట్గా ఆ నెంబర్ 25-30 దాకా వచ్చేది. 19 స్థానాల్లో మేము 2వ స్థానానికి వచ్చినాము. ఓట్ పర్సంటేజ్ కూడా ప్రతి నియోజకవర్గంలో పెరిగింది, ప్రతి చోట కూడా పెంచుకున్నాం. సో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు అనడానికి ఇది నిదర్శనం. అయితే దాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకునేటువంటి దాకా తెచ్చుకోలేకపోయినాం. అదొకటి మీరు అన్నట్టుగా చేదు అనుభవం మాకు. గత 4 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దుబ్బాక బై ఎలక్షన్ నుంచి మొదలైనటువంటి బీజేపీ పెరుగుదల అనేటువంటిది, సో అది సాధారణ ఎన్నికల్లో కనిపించలేదు మాకు. సాధారణ ఎన్నికల్లో ఏంటంటే ఆ గాలి, ఈ 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గాలి సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు కాంగ్రెస్ వైపుకు మళ్ళింది. సో పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు అనడానికి ఇది నిదర్శనం. అయినా ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తున్నాము, మేము గౌరవిస్తున్నాము. తప్పకుండా ఈ పాఠాలన్నింటినీ కూడా అనుభవంగా నేర్చుకొని వచ్చేసారి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఎంపీ స్థానాన్ని కూడా గెలవడం కోసం మా పార్టీ పెద్దలందరూ కూడా దానికోసం సమాలోచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా ఎవరికి ఓటేసినా కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చేవరకు మాత్రం లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాము అని ప్రజలు నిర్ణయించుకొని కూడా ఉన్నారు. కాబట్టి మేము ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చేసినటువంటి అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అవన్నీ కూడా అర్థమయ్యేటట్టు చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి సో వాళ్ళ చేత ఓటేయించుకోవడం ఒకటే మిగిలి ఉన్నటువంటి చర్య. డెఫినెట్గా ఎంపీ స్థానాలను, మెజారిటీ స్థానాలను మేము గెలుచుకుంటాం. ఒకటి మీరు చెప్తూనే అన్నారు, ఏదైతే ప్రజలు ఎంపీగా ఖచ్చితంగా మాకు ఓటేస్తారు, ప్రజల్లో కూడా అది వెళ్ళిపోయింది అంటూ ఉన్నారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పింది, ఇప్పుడు చెప్తా ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. ఇక వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీలో వీళ్ళకు మద్దతు ఇచ్చుకుంటారు, అక్కడ ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చుకుంటుంది అనేది ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసింది. సో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎంపీ ఎలక్షన్స్లో ఓటేస్తారు అనేటువంటి నమ్మకం మీకుందా? అసలు బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి ఏం అవసరం? బీజేపీకి ఆల్రెడీ ఉన్నటువంటి స్థానాలు 303 స్థానాలు పోయినసారే వచ్చినాయి. ఇప్పుడు 400 పైచిలకు స్థానాలు మాకు వస్తాయి. బీఆర్ఎస్కి వచ్చేటువంటి స్థానాలు ఏంటి? బీఆర్ఎస్ స్థానాల కోసం బీజేపీ ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది? అట్లా కూటమి పెట్టుకొని ఓ పార్టీ చిన్న చితక పార్టీల కోసం కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరము, అగస్త్యము కాంగ్రెస్ పార్టీకి కదా ఉన్నది. మీరు కదా 27-28 పార్టీలతో కూటమి పెట్టుకున్నదే ఓ కూటమి పెట్టుకున్నారు మీరు. మీకు అవసరం బీఆర్ఎస్ పార్టీతో అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ సింగిల్ డిజిట్ మీద ఇవాళ కొట్టుకొచ్చింది. రేపటి నాడు కూడా డెఫినెట్గా చేస్తాం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటిది ఒక అపప్రద, అంటే ఒక నెగిటివ్ పబ్లిసిటీ అనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు ప్రజల్లో ఉన్నాయి లేని అన్నీ కూడా కలబోసి దాన్ని మిక్స్ చేసి ప్రజలకి ఒక అపనమ్మకాన్ని సృష్టించినారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, చాలా చోట్ల మీరు చూడండి, బీజేపీ ఓట్ షేర్ పెరిగిన చోట బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే బీజేపీ పార్టీ లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలవకపో మెజారిటీ స్థానాలు అంతే కదా. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ను గెలిపించినట్ట అంతే కదా. మరి కాదక్క, ఇప్పుడు ఒక గత 3 నెలలు 4 నెలల కిందట ఇక ప్రత్యామ్నాయం ఏది అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే ఓన్లీ బీజేపీ ఒక్కటే కనిపించేది, వినిపించేది. అటువంటి బీజేపీ పార్టీ ఎందుకు అధ్యక్షుడి మార్పు ఎందుకు చేసింది, ఎందుకు డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయిందంటే ఏం చెప్తారు? అంటే అధ్యక్ష మార్పు అనేది భారతీయ జనతా పార్టీలో సహజంగా జరిగే ప్రక్రియ. అయితే ఆ సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ ఇట్లాంటి ఆలోచనలకు తావిస్తుంది అని చెప్పేసి బహుశా మా జాతీయ పార్టీ నాయకత్వం కూడా ఆలోచించి ఉండదు. అంటే వాళ్ళంత దూరం ఇది ఇలా టర్న్ అవుతుందని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సందర్భాల్లో కూడా పార్టీ అధ్యక్షులను మార్చినటువంటి పరిస్థితి ఉంది కదా. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, దుబాక ఎలక్షన్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్ కావచ్చు, వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్, ఆ మధ్యలో అప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి సంజయ్ గారు చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర. సో ఇవన్నీ ఏంటంటే
ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయము అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినాయి. సో ప్రజలు కూడా మా వైపు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలు చేయండి. ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందినాయి, ముద్రా లోన్లు అందినాయి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అందినాయి, యూరియా ఎరువుల సబ్సిడీ అందింది. ఇవాళ ఊరూరికి శ్మశాన వాటికలు కట్టించినాము, రైతు వేదికలు కట్టించినాము, హరితహారం పనులు జరిగినాయి, ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. ఇవాళ లైట్లు పెట్టించినాము, ఊళ్ళలో సీసీ రోడ్లు వేయించినాము, నేషనల్ హైవేస్ కట్టించినాము. ఇవాళ పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది, ఎయిమ్స్ లాంటి సంస్థలు వచ్చినాయి. ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వచ్చినది. సో ఇదంతా కూడా ప్రజలు చూసినారు. కానీ రాణి రుద్రమ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలని గుక్క తిప్పకుండా దాదాపు 10 వరకు మీరు చెప్పినట్టారు. కానీ ఈ 10 పథకాలని మీ బీజేపీ ప్రభుత్వము ఎందుకు ప్రజల్లోకి తీసుకుపోలేకపోయింది? ఎందుకు పూర్తి స్థాయిలో ప్రజలు బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వస్తున్న పథకాలంటూ ఎందుకు గుర్తించలేకపోయారు? ఏమన్నా మీరు ఫెయిల్ అయ్యారంటే ఏం చెప్తారు మీరు? అందులో తీసుకెళ్ళినాము. అయితే దేనికైనా కూడా కొంత సమయం పడుతుంది. అది పూర్తి స్థాయిలో వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి చేరి అది ఓటుగా మారాలి అని అంటే కొంత సమయం పడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అధికారంలోకి రాలే. అంటే ఒక ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున షిఫ్ట్ కావాలి అని అంటే దానికి కొంత సమయం పడుతుంది. కొన్ని కాలమాన పరిస్థితులు అనుకూలించాలి. ఒక్కొక్కసారి ఆ పరిస్థితి అనుకూలిస్తే గాలివాటంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పోయినసారి చూడండి, ఎవ్వరు ఊహించలేదు 4 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. మొన్న కూడా మీరే అన్నారు 4 నెలల దాకా అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఉన్నది తెలంగాణలో. బట్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. అంటే వస్తుంది ఆ అవకాశం, ఆ సందర్భం కూడా భారతీయ జనతా పార్టీకి వస్తుంది. మా పార్టీ నాయకులు అందరూ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినారు. బట్ చూడాలి మరి ప్రజలు ఎందుకు భావిస్తున్నారు, రేపు ఎంపీ స్థానాలను ఇస్తాం కదా బీజేపీకి అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో అధికారం ఇంకో పార్టీకి ఇవ్వాలనుకున్నారా ఏదనేది మనం వెయిట్ చూస్తే అర్థమవుతుంది.